ఈ ఉదయకాల సందర్భంలో ప్రభుని ఆరాధించినట్లు మనము ఒక యవనస్తుని జీవితాన్ని, ఆ యవన వ్యక్తి యొక్క జీవితంలో ఆయన వెళ్తున్న పరిస్థితులు ఏది కూడా సుముఖంగా లేవు. ఉదయకాల సందర్భంలో మనందరికీ ఉండే సమస్య ఏంటంటే, చాలామంది మనలో దేవుడు నాకు ఏం చేశాడని నేను ఆరాధించాలి, పరిస్థితులు ఏం బాగున్నాయని ప్రభుని స్తుతించాలి, చుట్టూ ఏ కాలము కూడా బాగలేదు, నేను ఎప్పుడు దేవుని ఆరాధించాలి, అన్నీ బాగున్నప్పుడా నేను ఆరాధించేది, ఏమి బాగున్నాయని ఆరాధించాలి అని బహుశా ఎప్పుడు ఆరాధించాలి అనే ప్రశ్న మనందరినీ కలిచివేస్తుండొచ్చు. మనలో ఉన్న అపోహ ఏంటంటే, అన్నీ బాగున్నప్పుడు ఆరాధించగలుగుతామండి, మరి బాగలేనప్పుడు ఎలా ఆరాధించాలి? ప్రస్తుతం ఉదయకాల సందర్భంలో ఈ యవనస్తుని జీవితంలో అతి విషాదకరమైన, బాధకరమైన, గాయపాలైన జీవితంలో ఈ యవనస్తుడు ప్రభుని ఆరాధించడానికై ఎప్పుడు ఆరాధించాలో తన జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క వచనాన్ని 34వ కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎప్పుడు దేవుని ఆరాధించాలి, ఏ పరిస్థితుల్లో దేవుని ఆరాధించాలి, ఏ కాలంలో దేవుని ఆరాధించాలి, ఏ సమయంలో దేవుని ఆరాధించాలి, ఏ వేళ ప్రభుని ఆరాధించాలి, ఏ వేళలో దేవుని ఆరాధించాలి అనే ప్రశ్నకు ఆ కీర్తనకారుడు 34వ కీర్తన 34 యవన గాయకుని యొక్క నోటి నుండి జాలువారుచున్న అద్భుతమైన స్తుతి కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 34వ కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేనెల్లప్పుడు మళ్ళొకసారి అందరం కలిసి, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడు నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతిస్తాను, నిత్యమైన కీర్తి నా నోట ఉంటుంది. ఈరోజు ఉద్యోగం లేదు, నాకు ఇంకా శాలరీ పడలేదు, ఈరోజు పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నాను, ఎక్కడ చూసినా సరే ఆర్థిక మాంద్యం ఉంది, ఇప్పుడు నేను ఆరాధించే సమయమా అంటే, కీర్తనకారుడు యవనస్తుని జీవితం జరిగిన సంఘటన మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. అతి చిన్న వయసులో, సుమారు 17 సంవత్సరాల వయసులో, టీనేజ్ వయసులోనే దేశాన్ని పట్టి పీడిస్తున్న గొలియాత్ అనే శత్రువుని ఒంటి చేత్తో గెలిచాడు. నూనెటి రాళ్లతో గెలిచి రాత్రికి హీరో అయిపోయాడు. ఈయన హీరో అవ్వడం ఆలస్యం, అందరు ఈయన గురించి పాటలు రాయడం ఆరంభించారు. ఈయన ఒక పెద్ద రచయిత, ఈయన ఒక పెద్ద కవి, ఈయననే పెద్ద పాట గేయకారుడు, రచయిత. అలాంటి ఈ యొక్క కవి గురించి ప్రజలందరూ పాడడం ఆరంభించారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఫస్ట్ స్టాండ్జా బాగానే ఉంది, 1000 కొలది అన్నవరకు బాగుంది, పల్లవి బాగుంది. చరణంలో దావీదుకు 10,000 అనేసరికి తట్టుకోలేకపోయాడు సౌలు రాజు. ఈ చిన్న పాట ఆ వ్యక్తి జీవితపు బాటను మార్చేసింది. ఒక పాట బాటను మారుస్తుందా? దావీదు అంటాడు, ఒక పాట చాలండి నా చరిత్ర మారిపోయిందని. ఏం మారిపోయిందట? సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొనేసరికి సౌలు విషపు చూపు, నాట నుండి విషపు చూపు చూడడం ఆరంభించాడు. అప్పటికి సింహాసనంలో ఉన్న సౌలు రాజు ఈ దావీదు ఎక్కడ తన సింహాసనానికి కుంపడి పెడతాడని భయపడి తనను తరమడం ఆరంభించాడు. ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారి కుదేలైపోయింది. ఈ యవనస్తుడు తన ప్రాణ భయముతో తను పారిపోవడం ఆరంభించాడు. ఎంతగా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఆ యవనస్తుని జీవితము ఒక్కసారి ప్రశాంత వాతావరణం కాస్త ఉపద్రవపు వాతావరణంగా, భయాందోళన వాతావరణంగా మారిపోయింది. సౌలు ఒకరోజు కోపోద్రేకుడైపోయిన పేరెత్తితే కొడుకని చూడకుండా చేతులను ఈటని ఇసిరేసేసరికి చివరికి తన కుమారుడు వచ్చి, దావీదు స్నేహితుడు యోనాతాను వచ్చి అన్నాడయ్యా, ఇక నువ్వు ఉండడం మంచిది కాదు, నువ్వు పారిపోతే మంచిది అనేసరికి ఈ యవన గేయకారుడు, యవన రచయిత, యవన స్తుతి ఆరాధికుడు ఒక్కసారి ఉన్న ప్రాంతం నుంచి పారిపోయే పరిస్థితి వచ్చేసింది. పరిగెడుతున్నాడు, తన ప్రాణ భయముతో బతుకు జీవుడాన్ని పరిగెడుతున్నాడు అరణ్యంలోనికి. దేశం దాటేశాడు, అరణ్యంలో పిచ్చి కుక్కలాగా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చేసింది. సౌలు తరుముతున్నాడు వెనుకల నుంచి. సౌలుకు భయపడిపోయి పారిపోతున్న ఈ యవనస్తుని జీవితంలో చివరికి తన ప్రాణ భిక్ష కొరకై శత్రు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. తన పేరు ఆకీషు. గాతు రాజు, ఫిలిస్తీన్ల రాజు అయిన ఆకీషు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా ప్రాణ భిక్ష పెట్టమని చెప్పి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే వాళ్ళు గుర్తుపట్టేశారని తెలిసేసరికి పిచ్చివాడిలాగా గడ్డం పెంచేసుకొని ఉన్నాడు. ముఖం మీద నుంచి ఉమ్ముగా ఆరిపోతా ఉంది. గోడ మీద పిచ్చి గీతలు గీయడం ఆరంభించాడు. ఒక పిచ్చివాడు అని తను ఎప్పుడైతే చూపించుకుంటే అవతల వాళ్ళు జాలి పడతారని చెప్పి చివరికి ఒక వీరుడు కాస్త పిచ్చివాడిగా నటించిన పరిస్థితి, ఒక ధీరుడు కాస్త
భయముతో పారిపోతున్న పరిస్థితి, సుఖంగా బ్రతికిన జీవితం అంతా ఒక్కసారి ప్రతికూలంగా మారిన పరిస్థితి. ఈ పరిస్థితిలో చివరికి ఆ ఆకీషు రాజు ముందుకు వెళ్ళేసరికి ఇప్పుడు తన పరిస్థితిలో, ఎట్లాంటి పరిస్థితిలో ఈ మాట అంటున్నాడు? 5 రకాల వేళలు, 5 రకముల కాలాలు. ఏ కాలంలో ఉన్నావో నీకు తెలుసు, ఖచ్చితంగా ఏదో ఒక కాలంలో ఉండే ఉంటావు. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మొదటి కాలం చూసుకుందాం. 1 సమూయేలు 21వ అధ్యాయం మొదటి వేళ. ఏ వేళలో ప్రభుని ఆరాధిస్తున్నావు? ఎల్లప్పుడూ. అంటే ఎప్పుడయ్యా? ఓ దావీదు, ఎప్పుడు ఆరాధిస్తున్నావు నువ్వు అంటే అని అంటాడు. మొదటి అనుభూతి 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం, 1 Samuel chapter 21, 21వ అధ్యాయం. అందరము కలిసి 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 1 సమూయేలు 21వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి 13వ వచనం చదువుకుందాం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డము మీద నుండి కారనిచ్చుచు నుండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయొచ్చు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? ఒక్కసారి ఆలోచించు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 అని పొగడతలు విన్న ఆ గుండెకు భయంకరమైన అవమానపు కోత. ఏంటంటే అవమానం? ఈ పిక్చర్ ఎందుకు తీసుకొచ్చారు నా ముందుకి? లెట్ దిస్ మ్యాడ్ డాగ్ బి థ్రోన్ అవుట్. ఈ పిచ్చి కుక్కను తీసి బయటపడేసండి, పిచ్చిని బయటపడేయండి. ఎంత అవమానపు వేళ, అవమానపు వేళ, అవమానపు సమయం. ఎప్పుడయ్యా నువ్వు దావీదును ఆరాధిస్తున్నావు దేవుణ్ణి అంటే? అవమానము, సిగ్గు ఇవన్నీ పోది నా ముఖము తల ఎత్తుకోలేని పరిస్థితిలో, గడ్డం పెంచుకొని ఉమ్ముగారుతో పిచ్చివాడిగా నన్ను నేను కప్పుకొని అవమానపు పరిస్థితిలో కూడా నా నోట కీర్తన, ప్రభును స్తుతించే ఈ అనుభూతి ఆగదు. అందుకొరకే దావీదు దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? నా హృదయానుసారుడు అన్నాడు. అంత ఈజీగా రాలేదండి. దేవుని హృదయము తాకే ఆరాధన దావీదుకు ఒక్కనికే తెలుసు. దేవుని తాకే ఆరాధన దావీదుకు మాత్రమే తెలుసు.